మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అంటుంటారు. ప్రతి చోట దీనికి సంబంధించిన యాడ్స్ వేస్తుంటారు. కానీ మందుబాబులు, స్మోకింగ్ వీరులు ఊరుకుంటారా? వారి పని వారు చేసుకుంటూ పోతుంటారు. తాగడం విషయానికి వస్తే విస్కీ, సారా, బ్రాండీ పేరు ఏదైనా కిక్కు కామన్. తద్వారా ఆరోగ్యం పాడైపోవడం కూడా కామనే. కానీ కొంతలో కొంత మనల్ని కాపాడే విషయాలు కూడా ఉన్నాయి. మందు తాగేవారు ఈ విషయాలు తెలుసుకోవడం మంచిదే కదా. ఇంతకీ విషయం ఏంటంటే, బీర్లు కాకుండా ఏ బ్రాండ్ మందు తాగినా అందులో కూల్ డ్రింకో నీళ్ళో కలుపుకొని తాగుతుంటారు. ఈ రెండింటిలో ఏది కలుపుకొని తాగితే మంచిదనే ఆలోచన మీకెప్పుడైనా వస్తే ఇది మీకోసమే. మందు గాఢత ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్తోనో కూల్ డ్రింక్తోనో కలుపుకొని తాగుతుంటారు. మందులో కూల్ డ్రింక్ కలపడం వల్ల దాని రుచి పెంచుతుంది. ఎందుకంటే కూల్ డ్రింక్లోని చక్కెర, కార్బోనేషన్ ఆల్కహాల్ను స్మూత్ చేస్తుంది. అందువల్ల సులభంగా మందుని తాగవచ్చు. రమ్, కోక్ లేదా ఓడ్కా విత్ స్ప్రైట్ లాంటి కాంబినేషన్స్ బాగా ఫేమస్. కానీ ఆరోగ్యం దృష్ట్యా ఇవి చాలా ప్రమాదకరమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కూల్ డ్రింక్లో 350 మిల్లీలీటర్ల కోక్లో 35 గ్రాముల చక్కెర శాతం ఉంటుంది. ఇవి క్యాలరీలను మన శరీరంలో ఇంకా పెంచడానికి తోడ్పడుతుంది. ఇవి మందుతో పాటే తాగటం వల్ల వచ్చే రోగాలు పోను, కొత్తగా ఊబకాయం, డయాబెటీస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చక్కెర అనేది ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రేరేపించి అధికంగా తాగేలా చేస్తుంది. ఇక మరో ఆప్షన్ మందులోకి నీళ్లు కలుపుకోవడం. మందులో నీళ్లు కలిపి తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి పెద్దగా మేలు జరగకపోయినా ప్రమాదాన్ని కొంతవరకు నివారిస్తుంది. ఆల్కహాల్ డీహైడ్రేషన్కు కారణమైతే నీరు దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే నీళ్లు ఆల్కహాల్ సాంద్రతను తగ్గించి శరీరంపై ప్రభావాన్ని నియంత్రిస్తుంది. విస్కీలో వాటర్ లేదా ఓడ్కాలో నీరు కలిపి తీసుకోవటం వల్ల హ్యాంగ్ ఓవర్ తక్కువ స్థాయిలో ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా వివరిస్తోంది. ఇక మందులోకి ఏది ఉత్తమమని ఆలోచిస్తే మందులో కూల్ డ్రింక్ కలిపి తీసుకోవటం వల్ల రుచి అయితే ఉంటుంది, కానీ ఆరోగ్యం త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అదే నీరు కలిపి తీసుకోవటం వల్ల కొంతలో కొంత మేలు జరుగుతోంది. అది కాక కూల్ డ్రింక్లో మందు కలిపి తాగటం వల్ల మందు ఎక్కువగా తాగే ప్రమాదం ఉంది. ఇది కిడ్నీలతో పాటు లివర్పై ఒత్తిడి పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే నీరుతో కలిపి తీసుకుంటే పలు సమస్యలను తగ్గిస్తోంది. అంతేకాకుండా మితంగా తాగేలా చేస్తుంది. ఇక బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం ఆల్కహాల్తో నీరు కలపడం హ్యాంగ్ ఓవర్ను 20% వరకు తగ్గిస్తోంది. మందుని కూల్ డ్రింక్లో కలిపి తీసుకోవటం వల్ల తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మాత్రం నీరు ఉత్తమం. ఎక్కువగా తాగకుండా ఒక పరిమితి విధించుకొని తాగితే, అందులోనూ నీటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యం అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ కంటి తుడుపు చర్యలని గుర్తుంచుకోండి. అసలు కన్నీళ్లే రావద్దంటే మద్యపానానికి దూరంగా ఉండటం మేలని తెలుసుకోండి.